గ్రామం ఈ డిసెంబర్ 14వ తారీఖు నాడు జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో నేను గుట్ట గంగాధర్ నామినేషన్ వేసి సర్పంచ్గా పోటీదారులో ఉన్నాను. గతంలో కూడా నేను సర్పంచ్గా చేసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి నా వంతు కృషి ఎంత చేయాలో అంత చేసిన. నేను ఇతరుల అభివృద్ధి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నేను చేసింది మాత్రమే ప్రజలు గుర్తిస్తారని నాకు తెలుసు. ఇంకా ఈ మా గ్రామానికి కావాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు మహిళలు ఉన్నారు, డాక్రా మహిళలు ఉన్నారు. వాళ్లకు చిన్న 2 రూమ్లు ఉన్నాయి. 550-600 మంది మహిళలు ఉంటారు ఇక్కడ. వాళ్లకు సపరేట్గా ఒక మంచి అందరూ కూర్చొని ఏదన్నా చర్చించుకోవడానికి ఒక మంచి హాల్ కావాలా. దానికి ఒక 20-25 లక్షలతో ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో దాన్ని నిర్మిస్తాను. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే రైతులకీడ వర్షాకాలం వచ్చిందనంటే వర్షం పడితే ఆడవాళ్ళు మహిళలందరూ కూడా పిల్లకు పాలిచ్చే తల్లి కూడా పిల్లగాన్ని ఆడ వదిలేసి ఆడ వడ్ల రాసుల కాడికి వెళ్ళి అవిటను అన్నీ ఒక్క దగ్గర కుప్ప చేయడానికి కూడా చాలా ఇబ్బందులు, ఎంతోమంది నష్టం కూడా పోతున్నారు రైతులు. అక్కడ ఖచ్చితంగా రైతులకు ఆడ మంచి ప్లాట్ఫామ్ తయారు చేపిస్తా సీసీ రోడ్డుది ఈ ప్రభుత్వం. అది ఎందుకనంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. నేను అన్ని పార్టీలతోని కూడా మంచి సంబంధం మెయింటైన్ చేస్తా. కానీ పార్టీ అనేది మాత్రం నేను 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా. ఏనాడు అధికారం లేకున్నా నేను ఎటు పోలేదు. వ్యక్తిగత సంబంధాలు మాత్రం అన్ని పార్టీలతో ఉన్నాయి. అందరి సహకారం తీసుకొని ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తా. ముఖ్యమైన విషయం ఏంటంటే మా గ్రామానికి అన్ని విధాలుగా ఎలాంటి కష్టం రాకుండా అన్నిటిని ఆదుకునే వ్యక్తి కేవలం మల్లన్న స్వామి. ఆ మల్లన్న స్వామి జాతర ఉన్నది ఈరోజు. మేము మా పిల్లలు ఇక్కడ నుంచి దాదాపు 200-300 మంది గల్ఫ్ దేశాలకు వెళ్ళిండ్రు. వాళ్ళు రూపాయి జమ చేసి ఇవాళ గుడిని ఎంతో అభివృద్ధికి తీసుకెళ్తుండ్రు. గుడినే కాకుండా గ్రామానికి కూడా ఇంకా వివిధ కార్యక్రమాలకు కూడా ఆ నిధి నుంచి ఖర్చు చేసి గ్రామానికి చాలా సహకరిస్తున్నారు. ఆ వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దాని గురించి నేను ఏమంటున్నా అంటే మా గ్రామస్తులందరికీ కూడా మీరందరూ సహకరిస్తే ఇటు డాక్రా మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, యువకులు కావచ్చు, గల్ఫ్ వెళ్ళిన బిడ్డలు కావచ్చు, మీరందరూ సహకరిస్తే ఖచ్చితంగా మల్లికార్జున స్వామి పేరు మీద ఇక్కడ మనం ఒక మంచి కళ్యాణ మండపం కట్టుకుందాం. దానికి నేను నా వ్యక్తిగతంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు నిధులు తీసుకొచ్చే జిమ్మేదారు నాది. మీరు నాకు అండగా ఉండండి. ఖచ్చితంగా ఆ కళ్యాణ మండపం అన్నట్టు కడితే మనకు మలయ దేవుడు ఇచ్చిన భూమి మాత్రం మనకు ఏమీ ఇబ్బంది లేదు. ఖచ్చితంగా దీని రోడ్డు కార్యక్రమాల్లో గతంలో కేవలం ఎల్లారెడ్డిపల్లి నుంచి వచ్చే రోడ్డు మాత్రమే ఉంటుండే. వర్షాకాలం వచ్చిందంటే మా గ్రామం నుంచి పశువులు కానీ వ్యవసాయదారులు రైతులు కానీ ఊరు నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి లేకుండే. ఈరోజు లోలం రామడుగు 3 కోట్లు, లోలం మల్లాపూర్ దాంట్లో 2 కోట్లతో బ్రిడ్జ్ చేయించిన నేను. ఆ బ్రిడ్జ్కు అటు లింక్ రోడ్డు ఇటు లింక్ రోడ్డు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు చేసారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకోటి ఏంటంటే గోవిందపల్లికి పోయే రోడ్డు ఆగిపోయింది. ఆ రోడ్డు ఆడికెళ్ళి ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం ఆగింది. దానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నా. తొందరలోనే ఆ క్లియరెన్స్ అయిపోయి మనకు గోవిందపల్లి అంటే దరిపల్లికి ఇక్కడి నుంచి మనం దరిపల్లి ముట్టాలని అంటే ఒక 10 నిమిషాలలో ముట్టగలుగుతాం. ఇలా భారత్ మాత కడికెళ్ళో ఇటు రావడికెళ్ళో పోవాలని అంటే అరగంట అవుతుంది. అన్ని విధాలుగా మనకు సేఫ్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకోటి ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన ప్రతి ఒక్కరికి అవి 20 కానీ 60 కానీ ఏ రకంగా కానీ బతిమిలు ఆడ గజువ పట్ట కాలు మొక్క దండం పెట్టి తీసుకొచ్చి మీ అందరికీ ఇందిరమ్మ ఇండ్లు లేని వాళ్ళందరికీ అర్హులైన వాళ్ళకు ఖచ్చితంగా ఇండ్లు ఇప్పిస్తుంది. బస్టాండ్ వద్ద ఎప్పుడో 50 సంవత్సరాలు 40-50 సంవత్సరాల కింద కట్టిన వాటర్ ట్యాంక్ ఉన్నది. అది చాలా శిథిలావస్థకు వచ్చింది. ఆ ట్యాంక్ కనుక పడిపోతే గ్రామంలో నీళ్లు తాగడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని వీలైనంత తొందరలో నేను మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన వెంటనే మొట్టమొదటిసారి ఆ ట్యాంక్ పని పూర్తి చేసి మీకు తాగునీటి సమస్యను పరిష్కారం చేస్తా. ఎందుకంటే మీకు తెలుసు గతంలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా తాగునీటి సమస్య వస్తే నేను నా సొంత డబ్బులతోని మల్లయ్య గుడి దగ్గర బోర్ వేసి 2 ట్యాంకులకు సప్లై ఇచ్చి ఇప్పటికీ కూడా అదే బోరు మన గ్రామానికి మంచి ఆధారంగా తయారైంది. అది మల్లయ్య దేవుడి అంటే ఆశీర్వాదం వల్లనే జరిగింది. ఆ నీళ్లు మన ఊర్లో ఏ బోరుకు లేవు ఇప్పటి వరకు. అందుకే ఇంకా రాబోయే రోజులలో ఖచ్చితంగా మీరు నాకు సహకరించి మీరు అభివృద్ధిలోకి తీసుకుపోవడానికి నా ఛాయశక్తుల కృషి చేసే అవకాశాన్ని నాకు కల్పించాలని